మీ అందరికీ తెలుసు అనిల్ రావుపూడిని రొట్టపూడి డైరెక్టర్ అంటారని. రొట్టపూడి అనే విధంగా పిలుస్తారు. అనిల్ రావుపూడి పేరుని రొట్టపూడి కింద పిలుస్తారు. నేను కూడా చాలా వీడియోలు అదే విధంగా పిలిచాను భయ్య. కానీ ఇక నుంచి రొట్టపూడి అని పిలవకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియన్సే చూసి కోట్ల కోట్ల డబ్బు అనిల్ రావుపూడి సినిమాలకి ఇస్తున్నప్పుడు మనం ఎవరం భయ్య రొట్టపూడి అని అంటానికే. మనం అనిల్ రావుపూడిని రొట్టపూడి రొట్ట సినిమాలు అన్నామంటే అనిల్ రావుపూడి సినిమాలు చూస్తున్న ఆడియన్స్ అన్నట్టే, వాళ్ళని కించపరిచినట్టే. ఆ తప్పు మనం చేయొద్దు భయ్య. ఇన్నాళ్ళు ఏదో మిస్టేక్లు చేస్తాం, కానీ ఈ విధంగా వరుస హిట్లు కొట్టడం, ఈ విధంగా సంక్రాంతి విన్నర్లు అయిపోవడం, కోట్ల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. పెద్ద పెద్ద హీరోలకే కుదరలేని ఫీటు ఈజీగా ఫ్యామిలీ ఆడియన్స్తో మన అనిల్ రావుపూడి సాధించేస్తున్నాడు. ఆ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ఏరియాలో కూడా బ్రేక్ ఏమైనా అయిపోయింది భయ్య. నైజాంలో ఈ మూవీకి 31 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 12 రోజులకే 41 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే నైజాంలో 10 కోట్ల ప్రాఫిట్. సీడెడ్లో 18 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 20 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 2 కోట్ల ప్రాఫిట్. ఉత్తరాంధ్రలో 14 కోట్లు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 20 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 6 కోట్ల ప్రాఫిట్. ఈస్ట్లో 9.5 కోట్లు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 14 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 4.5 కోట్ల ప్రాఫిట్. ఇక వెస్ట్లో 7.2 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 9 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 1.8 కోట్ల ప్రాఫిట్. ఇక గుంటూరులో 9 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 10.2 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 1.2 కోట్ల ప్రాఫిట్. ఇక కృష్ణాలో 7.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 10 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 2.8 కోట్ల ప్రాఫిట్. ఇక నెల్లూరులో 4.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 6 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే 1.8 కోట్ల ప్రాఫిట్. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగితే కేవలం 12 రోజుల్లోనే మనశంకర్ వరప్రసాద్ మూవీ 130 కోట్ల వరకు షేర్ను, 195 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య. అంటే 29 కోట్ల ప్రాఫిట్. మామూలు విషయం కాదు భయ్య. 100 కోట్ల షేర్ మార్కు ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలోనే దాటేసి 130 కోట్ల పైన షేర్ మార్కు రాబట్టడం అంటే హ్యాట్సాప్ చెప్పాలి. అనిల్ రావుపూడి డైరెక్టర్కి చెప్పాలి. 70+ ఏజ్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన క్రేజ్తో, తనదైన డ్యాన్సులతో, ఎనర్జీతో, వింటేజ్ లుక్స్తో, వింటేజ్ డైలాగ్స్తో ఆకట్టుకుని ఈ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అందరినీ ఉత్తేజింపచేసి ఈ విధంగా కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఈ విధంగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.5 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు 11.7 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. అంటే 2.7 కోట్ల వరకు ప్రాఫిట్. ఇక ఓవర్సీస్లో 12 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 19 కోట్ల వరకు షేర్ అనేది 12 రోజులకు రాబట్టింది. అంటే 7 కోట్ల వరకు ప్రాఫిట్. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 120 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. మరి 12 రోజులకి ఈ మూవీ 160 కోట్ల వరకు షేర్ను, 260 కోట్ల వరకు గ్రాస్ని ఈ మూవీ అయితే రాబట్టింది. అంటే ఈ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి 38 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. హ్యూజ్ బ్లాక్ బస్టర్ అనమాట. ప్రతి ఏరియాలో కూడా బ్రేక్ ఉన్నాయి. ఈ విధంగా ప్రాఫిట్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. అందుకనే మరొకసారి డైరెక్టర్ అనిల్ రావుపూడికి హ్యాట్సాప్, మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాట్సాప్. మరి ఇటువంటి అద్భుతమైన సినిమాల్ని అనిల్ రావుపూడి గారు ప్రతి సంక్రాంతికి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఈ కలెక్షన్స్ పైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.